నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో నటించిన ఎమర్జెన్సీ చిత్రం విడుదల సందర్భంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక అదే లెవెల్లో ఓ వర్గం నుంచి ఆమెకు వార్నింగ్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్ మాజీ ఎంపీ ఖలిస్తానీ మద్దతుదారుడు సిమ్రాన్జిత్ సింగ్ మాన్ కంగనాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపులు ఎలా జరుగుతాయో కంగనాకు బాగా తెలుసని, ఆమెకు రేపులో అనుభవం ఉందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ గురించి మాట్లాడుతున్నామని కూడా లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడే విధవల్ని ఏం చేయాలి? ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలు కంగనాపై ఈ మాజీ ఎంపీ ఎందుకు వ్యాఖ్యలు చేశారు అనే దానికి వస్తే, సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనకు దిగిన సమయంలో లైంగిక దాడి ఘటనలు కూడా జరిగాయని, అప్పుడు భారత నాయకత్వం తగినంత బలంగా లేకపోవడంతో రైతుల ఆందోళన బంగ్లాదేశ్ తరహా పరిస్థితికి దారి తీసేదని ఆమె అన్నారు. దీనిపై స్పందించిన మాజీ ఎంపీ సిమ్రాన్జిత్ సింగ్ మాన్ కంగనాపై విరుచుకుపడ్డారు. నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అత్యాచారం అంటే ఏంటి, అది ఎలా జరుగుతుంది అనే విషయాలను కంగనా రనౌత్ను అడగండి. కానీ రనౌత్ సాహెబ్కి రేప్లో చాలా అనుభవం ఉన్నట్టుంది. రేప్లు ఎలా జరుగుతాయో ప్రజలు ఆమెను అడగొచ్చు. మీకు సైకిల్ తొక్కడంలో అనుభవం ఉన్నట్లే ఆమెకు రేప్లో అనుభవం ఉంది. ఏమైనా పొంతనుందా? ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తోంది. అసలు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దాని గురించి మాట్లాడట్లేదు. సరే, ఇంకొకటి, ఇంకా ఆమె ఏం మాట్లాడినా ఇదేనా మాట్లాడాల్సిన మాటలు? ఇంత అహంకారపూరితమైన ఈ వ్యాఖ్యల్ని అసలు ఏమనాలి? ఒక ఆడపిల్ల విషయంలో ఇంత అహంకారపూరితంగా మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి? అయితే మామూలు వాళ్ళైతే వేరే విషయం. ఇక్కడ ఉంది కంగనా రనౌత్. ఈమె కూడా అంతే ఘాటుగా స్పందించింది. ఈ దేశంలో అత్యాచారాలను చిన్నచూపు చూడటం ఎప్పటికీ ఆగదనిపిస్తోంది. ఎక్స్ వేదికగా స్పందించారు. ఇక సీనియర్ రాజకీయ నాయకుడు అత్యాచారాన్ని సైకిల్ తొక్కడంతో పోల్చాడు. ఆడవాళ్లపై అత్యాచారాలు, హింసలు సరదా కోసం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పితృస్వామ్య మనస్తత్వం వారిలో లోతుగా పాతుకుపోయింది అని కంగనా మండిపడ్డారు. ఉన్నత స్థాయి చిత్ర నిర్మాత అయినా, రాజకీయ నాయకురాలైనా, ఎంతటి హోదాలో ఉన్న మహిళలను వేధించడం కొంతమందికి అలవాటైపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజమే కదా, మనమేమో విశ్వాన్ని జయించాలి మహిళలు అని కోరుకుంటుంటే, ఎక్కడ జయించినా, మీరేం సాధించినా మహిళ అంటే మహిళే. కించపరిచేలాగా మాట్లాడితే మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. మిమ్మల్ని కొట్టాలి అంటే ధైర్యంగా ఎదుర్కోలేకపోయినా మానసికంగా మిమ్మల్ని దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తాం అనే మూర్ఖులు చాలామంది ఉంటారు. అలాంటి మూర్ఖుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఒకటి ఏంటి అనంటే, స్త్రీ శక్తి. శక్తితో పెట్టుకున్న ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు బాగుపడినట్టు సమాజంలో, మన చరిత్రలో లేనే లేదు. ద్రౌపదిని వివస్త్రను చేయడానికి చీరను లాగేస్తే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పాండవులు ఉండిపోతే, ఆ తర్వాత అంతమంది కౌరవ సైన్యం ఎందుకు మట్టి గరిసింది అనంటే, ఒకే ఒకటి, ఒక ఆడపిల్లను కన్నీరు పెట్టి ఆడపిల్లను అపహాస్యం చేసే పరిస్థితి. పరమ శివభక్తుడు, ఒక బంగారు రాజ్యానికి రాజు, ఎలా చూసుకున్నా కూడా గొప్పోడు. కానీ రావణాసురుడు ఎందుకు అలా చచ్చాడు అంటే, పరాయి ఆడదాన్ని చెరపెట్టాలి అని చూడడమే. ఇలా చరిత్రలో చాలా ఉన్నాయి. ఆడవాళ్ళతో పెట్టుకున్న, ఆడవాళ్ళను తక్కువగా చేసిన, శక్తిని అపహాస్యం చేసిన చిదిమిపోక చెదిరిపోక తప్పదని. పాపం ఈ సిమ్రన్జిత్ సింగ్కి తెలియదు అనుకుంటా. అందుకే నెటిజన్లు కూడా ఈయన మీద తీవ్రంగా స్పందించారు. పంజాబ్లోని ఆ ప్రభుత్వం వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు తీసుకుంటారు? ఆ ప్రభుత్వం ఈరోజు పంజాబ్లో నడుస్తుందే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఉంటాడా? ఆడా ఖలిస్తానీ ఉగ్రవాది ఏమంటారు, తీహార్ జైల్లో ఉన్నోడిని ఎంపీగా చేసిన వాళ్ళు, వాళ్ళ బలం ఎంత అనుకున్నారు? అంత బలం ఉన్న వాళ్ళను ఆ పార్టీ పట్టించుకుంటుందా? ఆడే ఉంది ఏమన్నా బీజేపీ అనుకుంటారా ఏంది? ఓట్లు పడితే పడ్డాయి, లేకపోతే లేదు. ఆడోళ్ళ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళ తొక్క తీస్తా అనడానికి కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్కి ఇప్పటికే సీటు భయం పట్టుకుంది. ఇక పంజాబ్లో కూడా పార్టీ మాయమైపోయిద్ది అంటే, ఇగో నువ్వు ఆడోళ్ళని అనుకున్నా పర్లేదు, దేశాన్ని అనుకున్నా పర్లేదు, కానీ అరే బాయ్ మాకు ఓట్లేసి మా సీటు కాపాడండి అనే వ్యక్తి ఎందుకు స్పందిస్తారు? స్పందించరు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లని అపహాస్యం చేస్తూ, తక్కువ చేస్తూ, ఆడపిల్ల అనుకునే ప్రతి ఒక్కరూ కూడా బాధపడే రోజు వస్తుంది. ఆడపిల్ల మాత్రమే ఒకటిని రెండు చేయగలదు.
ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్ళగలదు, మీ వంశాన్ని వృద్ధి చేయగలదు, మీరు పెట్టే కష్టాలను భరిస్తూ ఇంటి గుట్టు బయట పడకుండా కాపాడగలదు. ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు. కానీ తల దించుకొని బ్రతకమనే సీతా గుణాన్ని నేర్పిస్తూ పెంచుతున్నారు కాబట్టి ఎన్ని చేసినా భరిస్తున్నారు. కానీ ఒక్కసారి సహనం చచ్చిపోతే సత్యభామలుగా మారి నరకాసురుని లేపేసినట్టు లేపేస్తారు. తస్మత్ జాగ్రత్త. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. దయచేసి ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సంబంధించి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకుందాం. అండ్ శాలరీస్ విషయం కానీ, ఎక్విప్మెంట్ విషయం కానీ నిజంగా ప్రతిరోజు మిమ్మల్ని ఇలా అడగడం కొంత బాధాకరమే అనిపిస్తున్నా, ఇది మనందరి ఛానల్ కాబట్టి మన ఇంట్లో వాళ్ళని అడగడంలో తప్పేముంది అని కూడా అనిపిస్తోంది. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు, అంటే ఒక 1.5 year అయితే టైం పడుతుంది బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి. అప్పటిదాకా మీ అందరి ఆర్థిక చేయూతను అందించండి. ఆ తర్వాత బ్రేక్ ఈవెన్కి చేరుకున్న తర్వాత మీ నుంచి ఏమీ ఆశించము. ఖచ్చితంగా కూడా సనాతన ధర్మాన్ని, జాతి హితాన్ని, జాతీయ భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాత్రం వెన్ను చూపకుండా పనిచేస్తాం. చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయాలనుంది, ప్రజల్లోకి వెళ్ళాలనుంది, ఇంకా రౌండ్ టేబుల్స్ పెట్టాలనుంది. డ్రగ్స్ మీద పోరాటానికి అవగాహన కల్పిస్తూ స్కూల్స్లో, కాలేజెస్లో, స్లమ్ ఏరియాలలో కార్నర్ మీటింగ్స్ పెట్టాలనుంది. కానీ ఇవన్నీ చేయాలి అంటే ఆర్థికంగా చేయూత బలం చాలా అవసరం. ఆర్థికమైన బలం నా ఒక్కదాంతో కాదు. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సబ్స్క్రిప్షన్ కూడా నేను ఒక్కదాన్నే. ఆ ఒక్కటి ఈరోజు 1,00,000 దాటిపోయింది. అలాగే మీ అందరూ తలుచుకుంటే మన దేశహితమైన మన ఛానల్ ఆలోచనలు కూడా ముందుకెళ్తాయి. కాబట్టి ఆర్థికంగా దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ₹1 నుంచి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ నిలబడడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కానీ ఒక మాట అయితే ఇస్తున్నాం, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండడంతో పాటు జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో ఎట్టి పరిస్థితుల్లో వెన్ను చూపమని. అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. వీలైనంత లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే మన వీడియోలు అంత షేర్ అవుతాయి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది అనుకుంటే మీకు తెలిసిన ప్రతి గ్రూప్లో కూడా ఈ వీడియోలను షేర్ చేయండి. జై భారత్.